హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్భాష హిందీ. ఈరోజు మనం 9th క్లాస్ స్పర్శ టెక్స్ట్ బుక్లో కావ్యఖండ్ నుండి 10th లెసన్ అంటే లాస్ట్ లెసన్ అరుణ కమల్ కవి రాసిన కవితలను డిస్కస్ చేసుకుందాం. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మనం కవి అరుణ్ కమల్ గారి కవి పరిచయం చూద్దాం. कवि का नाम अरुण कमल. अरुण कमल का जन्म बिहार के रोहतास जिले के नासरीगंज में 15 फरवरी 1954 को हुआ. కవి గారు అరుణ కమల్ గారు బీహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లాలోని నాసరీగంజ్ ఊరిలో ఫిబ్రవరి 15, 1954న జన్మించారు. ये इन दिनों पाटना विश्वविद्यालय में प्राध्यापक हैं. ఈయన పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. इन्हें अपनी कविताओं के लिए साहित्य अकादमी पुरस्कार सहित कई अन्य पुरस्कारों से भी सम्मानित किया गया. అరుణ్ కమల్ గారికి తన రచనలకు సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా ఎన్నో ఇతర పురస్కారాలతో కూడా సన్మానించడం జరిగింది. इन्होंने कविता लेखन के अलावा कई पुस्तकों और रचनाओं का अनुवाद भी किया है. ఈయన కవితలు రాయడమే కాకుండా ఎన్నో పుస్తకాలు మరియు రచనలు అనువాదం అంటే ట్రాన్స్లేషన్ కూడా చేశారు. అరుణ కమల్కి ప్రముఖ కృతియా. కవి అరుణ్ కమల్ యొక్క ప్రముఖ రచనలు అప్ని కేవల్ ధార్, సబూత్, నయే ఇలాకే మే, పుతలీ మే సంసార్, చారో కవితా సంగ్రహ. ఇప్పుడు చెప్పబడిన 4 కవితా సంగ్రహాలు తథా कविता और समय आलोचनात्मक कृति. इनके अलावा अरुण कमल ने मायाकोव्स्की की आत्मकथा और जंगल बुक का हिंदी में और हिंदी के युवा कवियों की कविताओं का अंग्रेजी में अनुवाद किया, जो वॉइसेस नाम से प्रकाशित हुआ. ఇవే కాకుండా అరుణ కమల్ గారు మాయాకోవ్స్కీ యొక్క ఆత్మకథ రాయడం జరిగింది. ఈయన జంగల్ బుక్ను హిందీ భాషలో అనువదించారు మరియు హిందీ భాష యొక్క యువ కవుల కవితలను ఇంగ్లీష్లో అనువదించారు. ఇవన్నీ వాయిసెస్ పేరుతో పబ్లిష్ చేయబడిందనమాట. అరుణ కమల్ की कविताओं में नए बिंब, बोलचाल की भाषा, खड़ी बोली के अनेक लय छंद का समावेश है. అరుణ కమల్ గారి కవితలలో కొత్త కొత్త చిత్రాలు, సాధారణ వాడుక భాష, ఖడీబోలి భాష యొక్క అనేక లయ మరియు ప్రాసల సమావేశం ఉన్నది. ఇన్కి కవితాయే జితనీ ఆప్ బీతీ హై ఉతనీ హీ జగ్ బీతీ భీ. ఈయన కవితలు ఎంతగానో ఎంత అనుభూతులు ఉన్నాయో అన్నే జగత్తులో జరిగిన అనుభవాలు కూడా, సంఘటనల యొక్క అనుభవాలు కూడా ఉన్నాయి. ఇన్కి కవితాओं में जीवन के विविध क्षेत्रों का चित्रण है. ఈయన కవితలలో జీవితం యొక్క వివిధ ప్రాంతాల చిత్రాలు ఉన్నాయి. इस विविधता के कारण इनकी भाषा में भी विविधता के दर्शन होते हैं. ఈ భిన్నత్వం కారణం చేత ఈయన భాషలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. ये बड़ी कुशलता और सहजता से जीवन प्रसंगों को कविता के रूपांतरित कर देते हैं. ఈయన చాలా సమర్థతతో మరియు న్యాచురల్గా సహజంగా జీవిత ప్రసంగాలను కవితలుగా మార్చివేస్తారు. इनकी कविता में वर्तमान शोषण मूलक व्यवस्था के खिलाफ आक्रोश, नफरत और उसे उलटकर एक नई मानवीय व्यवस्था का निर्माण करने की आकुलता सर्वत्र दिखाई देती है. ఈయన కవితలలో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆక్రోశం, ద్వేషం మరియు దానికి భిన్నంగా ఒక కొత్త మానవతా వ్యవస్థను నిర్మాణం చేయాలని ఆందోళన ప్రతిచోట కనిపిస్తుంది. प्रस्तुत पाठ की पहली कविता नए इलाके में एक ऐसी दुनिया में प्रवेश का आमंत्रण है जो एक ही दिन में पुरानी पड़ती है. प्रेजेंट ఈ లెసన్లో ఫస్ట్ కవిత నయే ఇలాకే లో ఒక ప్రాంతంలో లేదా ఒక ప్రపంచంలో ప్రవేశించడానికి ఇన్విటేషన్ లాగా ఉంటుంది, ఏదైతే ఒకే రోజులో పాతబడిపోతుందో. यह इस बात का बोध कराती है कि जीवन में कुछ भी स्थायी नहीं होता. ఈ విషయం మనకు ఏమి నేర్పిస్తుందంటే జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అని.
इस पल पल बनती बिगड़ती दुनिया में स्मृतियों के भरोसे नहीं जिया जा सकता. ఈ విధంగా క్షణక్షణం ఏర్పడుతూ చెడిపోయే లేదా మారిపోయే ప్రపంచంలో మనం కేవలం జ్ఞాపకాల సహాయంతో నమ్మకంతో మనం జీవితం మొత్తం జీవించలేము అని చెప్పడం జరిగింది. इस पाठ की दूसरी कविता खुशबू रचते हैं हाथ सामाजिक विषमताओं को बेनकाब करती है. ఇక రెండవ కవిత ఖుష్బూ రచితే హే హాత్లో సమాజపు విషమ పరిస్థితులను బహిర్గతం చేస్తుందన్నమాట, ఎక్స్పోజ్ చేస్తుంది సమాజంలోని పరిస్థితులను. यह किसकी और कैसी कारस्तानी है कि जो वर्ग समाज में सौंदर्य की सृष्टि कर रहा है और उसे खुशहाल बना रहा है, वही वर्ग अभाव में गंदगी में జీవన్ బసర్ కర్ రహా హై. ఇది ఎవరి మరియు ఎటువంటి చర్యలు లేదా పనులు ఏ వర్గమైతే సమాజంలో సౌందర్యాన్ని సృష్టిస్తున్నారో మరియు వాటిని సంతోషకరమైనవిగా మారుస్తున్నారో అదే వర్గం వాళ్ళ యాబ్సెన్స్లో ప్రజలు అపరిశుభ్రంగా జీవితాలను జీవిస్తున్నారు. लोगों के जीवन में सुगंध बिखरने वाले हाथ भयावह स्थितियों में अपना जीवन बिताने पर मजबूर हैं. ప్రజల జీవితాలలో సుగంధాలను వెదజల్లే చేతులు భయానక పరిస్థితులలో తమ జీవితాలను నిస్సహాయంగా గడుపుతున్నారు. क्या विडंबना है कि खुशबू रचने वाले ये हाथ दूर दराज के सबसे गंदे और बदबूदार इलाकों में जीवन बिता रहे हैं. ఎంత వ్యంగ్యమో కానీ ఎంత విషమ పరిస్థితితో కానీ సుగంధ పరిమళాలను మన జీవితాలలో రచించే ఈ చేతులు రిమోట్ ఏరియాస్లో చెత్త నిండిన మరియు దుర్వాసన కలిగిన ప్రాంతాలలో జీవితాలను గడుపుతున్నారు. स्वस्थ समाज के निर्माण में योगदान करने वाले ये लोग इतने उपेक्षित हैं, आखिर कब तक. హెల్దియెస్ట్ సొసైటీని నిర్మించడంలో భాగస్వాములైన వీళ్ళందరూ ఎంత నిర్లక్ష్యానికి గురైనారో, ఇంకా ఎన్నాళ్ళు ఇలా వీళ్ళు బతకాలి అని చెప్పేసి ఇక్కడ మీకు స్పర్శ టెక్స్ట్ బుక్లో 10th లెసన్ అరుణ కమల్ కవి రాసిన 2 పోయమ్స్ ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నయే ఇలాకే మే, రెండవ కవిత వచ్చేసి ఖుష్బూ రచితే హే హాత్. లెసన్ నయే ఇలాకే మే పోయం చూసుకుంటే కవిత इन नए बसते इलाकों में जहाँ रोज़ बन रहे हैं नए नए मकान मैं अक्सर रास्ता भूल जाता हूँ. మై అంటే ఇక్కడ కవిగారు అన్నమాట, అరుణ్ కమల్ గారు. పట్టణీకరణ లేదా నగరీకరణ కారణంగా రోజు నిర్మాణాలు చేపడుతున్నారు, కొత్త ప్రాంతాలు ఏర్పడుతున్నాయి, కొత్త బస్తీలు ఏర్పడుతున్నాయి. రోజు కొత్త ఇండ్ల నిర్మాణం వలన ప్రాంతాలు కొత్తగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల దారి తప్పిపోవచ్చు అని కవి తరచూ ఒక ఇంటిని, తను వెళ్ళవలసిన ఇంటిని వెతుక్కుంటూ రాసిన కవితా పాఠం అన్నమాట. ఈ కవితలో కవి ఏం చెప్తున్నారంటే ఇన్ నయే బసతే ఇలాకోమే, ఈ విధంగా ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్న ప్రాంతాలలో, ఇలాకా అంటే ప్రాంతం, జహా రోజ్ బన్ రహే హై నయే నయే మకాన్, ఇక్కడ రోజు కొత్త ఇళ్ళు తయారవ్వడంతో మై అక్సర్ రాస్తా భూల్ జాతా హూ, నేను తరచూ వెళ్ళవలసిన ఇంటి దారి మరిచిపోతున్నాను అని చెప్పేసి చెప్తున్నారు కవి. ధోకా దే జాతే హై పురానే నిషాన్, పురానే నిషాన్ అంటే పాత గుర్తులు. ఖో జాతా హూ తాక్తా పీపల్ కా పేడ్, తాక్తా అంటే చూడడం, పీపల్ అంటే రావి చెట్టు, పీపల్ కా పేడ్ అంటే రావి చెట్టు. ధోకా దే జాతా హై పురానే నిషాన్. కవి ఈ కవితలో ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా ఇంటిని వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని గుర్తులను పెట్టుకోవడం సహజం కదా, అవన్నీ కూడా మనల్ని ఇప్పుడు మోసం చేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇలా ఎందుకంటున్నారంటే, పాత కట్టడాలు లేదా నిర్మాణాలను కూల్చివేయడం వలన కొత్త నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పాత గుర్తులు మిగలడం లేదు. కాబట్టి మనం పాత గుర్తులు ఏవైనా పెట్టుకొని ఇంటిని వెతకడానికి పోతే మనకు ఆ ఇల్లు దొరకడం లేదు అని కవి వెతుకుతూ ఇక్కడ గుర్తులు పెట్టుకున్నారు.
ఇక్కడ ఏ గుర్తులు పెట్టుకున్నారంటే కవి ఖోజుతాహు, ఖోజునా అంటే వెతకడం, ఖోజుతాహు తాకుతా పీపల్ కా పేడ్, రావి చెట్టును చూస్తూ ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను. ఖోజుతాహు ఢహా హువా ఘర్, ఢహా హువా ఘర్ అంటే పడిపోయిన పాత ఇల్లు, పడిపోయిన పాత ఇంటిని అంటే ఇవన్నీ గుర్తులు అన్నమాట. పడిపోయిన పాత ఇల్లు, రావి చెట్టు, వెతుకుతూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ పడిపోయిన పాత ఇంటిని గుర్తుగా పెట్టుకున్నాను, అది ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను. और ज़मीन का खाली टुकड़ा जहाँ से बाये मुड़ना था मुझे, బాయే ముడిన అంటే ఎడమవైపు యూటర్న్ తిరిగి వెళ్ళడం అనమాట. తో ముఝే అంటే ఇక్కడ కవి జమీన్ కా ఖాళీ టుకుడా అంటే ఖాళీ స్థలాన్ని వెతుకుతూ ఉన్నాను. నేను ఏదైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానో, ఇక్కడ నేనంటే కవి, అక్కడ ఖాళీ స్థలం దగ్గర నుంచి ఎడమవైపు తిరిగితే అంటే ఇంకా కవి ఇంటిని వెతకడానికి ఏమేమి గుర్తులు పెట్టుకున్నారంటే ఖాళీ జమీన్ కా ఖాళీ టుకుడా అంటే ఖాళీ స్థలానికి ఎడమవైపు తిరగాల్సి ఉంది కవి. కానీ ఇప్పుడు చూస్తే నేను గుర్తుగా పెట్టుకున్న రావి చెట్టు కానీ, పడిపోయిన పాత ఇల్లు కానీ, లేదా ఎడమ వైపు తిరగాల్సిన ఖాళీ ప్రదేశం కానీ ఎలాంటి గుర్తులు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఫిర్ దో మకాన్ బాద్ బినా రంగ్ వాలే లోహేకే ఫాటక్ కా ఘర్ థా ఇక్ మంజిలా అంటే ఒక అంతస్తు గల ఇల్లు, లోహా అంటే ఇనుము, ఫాటక్ అంటే గేటు, లోహేకా ఫాటక్ అంటే ఇనుముతో తయారు చేసిన గేట్ అనమాట. తో ఇవే కాకుండా ఇంకా ఏమంటున్నారు, ఖాళీ స్థలం వద్ద ఎడమవైపు తిరగగానే అక్కడ రెండిండ్ల తర్వాత రంగు వేయని ఇనుప గేటు కలిగిన సింగిల్ ఫ్లోర్ ఇల్లు ఉండాలి. నేను వెళ్ళవలసిన ఇల్లు అదే. మరి అవేవి అక్కడ కనిపించడం లేదు, ఎందుకంటే నగరీకరణ వలన అనునిత్యం నూతన నిర్మాణాలు వెలుస్తున్నాయి. కాబట్టి మనం ఏవైనా పాత గుర్తులు పెట్టుకుంటే ఇప్పుడు మనం వెళ్ళవలసిన ఇంటిని వెతకడం చాలా కష్టం అవుతుంది. और मैं हर बार एक घर पीछे चल देता हूँ या 2 घर आगे टकमकाता हुआ, ఇక్కడ కొత్త వర్డ్ ఉంది టక్ మకాతా అనే వర్డ్. ఇది వచ్చేసి ఊగిసలాడడం, దీని మీనింగ్. బీహార్ భోజ్పురిలోని పదం ఇది, టక్ మకాతా హువా అనేది. మరి నేను గుర్తులు పెట్టుకున్నాను కదా, అవేవి కనిపించలేదు. నేనైతే ఒక ఇల్లు వెనక్కి పోసాగాను, లేదా రెండిండ్లు ముందుకు కన్ఫ్యూజన్లో వెళ్తూ పోసాగాను అని కవి ఇక్కడ చెప్తున్నారనమాట. యహా రోజు కుచ్ బన్ రహా హై, ఇక్కడైతే రోజు ఏదో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రోజు కుచ్ ఖట్ రహా హై, రోజు ఏదో ఇంటిని కూల్చేస్తున్నారు, లేదా ఏదో కట్టడాన్ని కూల్చుస్తున్నారు, కొత్త కట్టడాలను కడుతున్నారు. యహా స్మృతిక భరోసా నహి, ఇక్కడైతే పాత జ్ఞాపకాలను, స్మృతులను, గుర్తుల యొక్క నమ్మకమే లేదు, దాన్ని పెట్టుకొని మనం ఏదైనా ఇంటిని వెతుకుతూ పోతే అని కవి అంటున్నారు. ఏక్ హీ దిన్ మే పురానీ పడ్ జాతీ హై దునియా, ఒకే రోజులో ఇక్కడ చూడండి, ఏక్ హీ దిన్ మే పురానీ పడ్ జాతీ హై దునియా, జైసే వసంత్ కా గయా పతఝड़ का लौटा हूँ, जैसे बैसाख का गया भादों को लौटा हूँ. ఏక్ హీ దిన్ మే ఒకే రోజులో ప్రపంచం మొత్తం, ప్రాంతమంతా పాతపడిపోతోంది. ఏ విధంగా అయితే వసంత ఋతువు తర్వాత ఆకురాలే కాలం రావడం, ఎలా అంటే వైశాఖ మాసం పోయిన తర్వాత భాద్రపదం ఏ విధంగా తిరిగి వస్తుందో ఆ విధంగా ఒకే రోజులోనే మనకిక్కడ ప్రపంచం మొత్తం పాతపడిపోతోంది అని చెప్పేసి. ఇంకా ఏమంటున్నారు, అబ్ యహీ హై ఉపాయ్ కి హర్ దర్వాజా ఖట్ఖటావో ఔర్ పూఛో క్యా యహీ హై వో ఘర్, ఖట్ఖటావో దర్వాజా హర్ ఘర్ ఖట్ఖటావో అంటే ఒక్కొక్క ఇంటి తలుపు తట్టి. ఇక్కడ కవి ఏమంటున్నారంటే తన ఇంటిని గుర్తించడానికి ఇబ్బంది పడుతున్నారు కదా కవి, ఒక్కొక్క ఇంటి తలుపుని తట్టి తన ఇల్లు ఎక్కడుందో అడిగితే బాగుంటుందని ఉపాయం తట్టింది కవికి. సమయ బహుత్ కమ్ హై తుమ్హారే పాస్, నీ వద్ద సమయం అయితే చాలా తక్కువగా ఉంది. ఆ చలా పానీ డహా ఆ రహా ఆకాశ్, ఇక్కడ ఇంకా ఏమంటున్నారు, పానీ ఆ చలా పానీ డహా ఆ రహా ఆకాశ్ అని ఉంది కదా,
అంటే మీనింగ్ ఏమంటే దారి తప్పడం వల్ల కవి తన ఇల్లు ఇంకా కనిపించలేదు కదా, వెతకడానికి సమయం ఇంకా లేదు, వర్షం కురిసే అవకాశం ఉంది అని దాని అర్థం అనమాట. షాయద్ పుకార్లే కోయి పెహచాన్ ఊపర్ సే దేఖ్కర్. షాయద్ బహుశా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు లేదా పరిచయస్తుడు కనిపిస్తే చాలా బాగుంటుంది కదా అనుకున్నాడు కవి. అంటే అతనైనా ఇల్లు తెలుస్తుందేమో, అతని ద్వారా అయినా ఇల్లు తెలుస్తుందేమో, అతను నన్ను పిలిస్తే, నన్ను ఐడెంటిఫై చేసి పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కవి రాసిన ఫస్ట్ పోయం అనమాట ఇది. నయే ఇలాకేమే పార్ట్ 2లో సెకండ్ కవితా పాఠ్ ఖుష్బూ రచితే హే హాత్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్.